అనకాపల్లి జిల్లాలోని చోడవరంలో ఎక్సైజ్ పోలీసులు నాటుసారా నల్లబెల్లం గోడౌన్లపై దాడులు చేశారు. దేవరపల్లి వద్ద 20 లీటర్ల నాటు సారాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా నాటు సారాకి నల్లబెల్లం సరఫరా చేస్తున్నటువంటి వ్యాపారి గోడౌన్లో 3180 కేజీల బెల్లాన్ని పోలీసులు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ పోలీసులు హెచ్చరించారు. నేరం కోసం మామూలుగా రూట్ పెట్రోలింగ్ చేస్తుండగా రైవాడ్ నుంచి దేవరపల్లి వచ్చే దొడ్డి సంతుల వరకు అలాదరూ ఒక ఇద్దరు ఆసాములు నాటుసారాతో పట్టుబడ్డారు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళే బట్టి తయారు చేసుకుని వాళ్ళే అమ్ముకోవడానికి తెస్తున్నామని చెప్పడంతో వాళ్ళకి అమ్మోనియా బెల్లం ఇవన్నీ ఎవరు ఇచ్చారంటే దేవరపల్లిలో ఉన్నటువంటి గుప్తా అనే వ్యాపారి ఇచ్చారని ఆయన చెప్పడంతో ఆయన చెప్పిన సమాచారం మేరకు గుప్తాద యొక్క గొడవని సెర్చ్ చేయగా అతని దగ్గర సుమారు 222 బెల్లపు దిమ్మలు, నల్ల బెల్లపు దిమ్మలు, అమ్మోనియా ఒక 20 కేజీలు అమ్మోనియా, ఒక్కొక్క దిమ్మ కూడా సుమారు 15 కేజీలు ఉండి 3180 కేజీలు నల్ల బెల్లం దిమ్మను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇదివరకు అతనికి గురు ఆర్డర్ ప్రకారం క్లాజ్ 5/98/68 వచ్చింది. బెల్లం వ్యాపారి ప్రతి బెల్లం వ్యాపారి కూడా నాటు సారా తయారీదారులకి ఎటువంటి ఇల్లీఫుల్గా ఇవ్వడానికి లేదనేసి చెప్పడం జరిగింది. ఆయనకి గతంలో కూడా ఆయనతో నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన్ని ఉల్లంఘించి ఈయన సారా వ్యాపారస్తులకి ముందుగా బెల్లం మారు రూపంలో ఇచ్చి తర్వాత వాళ్ళు అమ్ముకున్న లాభం తర్వాత ఇచ్చే విధంగా కూడా ఈయన కంటిన్యూగా గత 6 నెలల నుంచి చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అతనిపై దాడి చేసి నల్ల బెల్లాన్ని సీజ్ చేయడం జరిగింది.